దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, మరి 2025 సంవత్సరం డిసెంబర్ మాసము మరి అడ్వెంట్ సీజన్లోనికి మనం ప్రవేశించాము. అనగా క్రీస్తు ప్రభుల వారి రాకడను గురించినటువంటి సమయము, రాకడ ఋతువు అని మరి మన క్రైస్తవ ఆల్మానిక్స్, సిఎస్ఐ ఆల్మానిక్లు అయితేనేమి, మరి క్రైస్తవ క్యాలెండర్స్లో మరి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సీజన్ లేదంటే ప్రత్యేకమైనటువంటి సమయము క్రీస్తు ప్రభుల వారి జననము, ఆయన జననమును జ్ఞాపకము చేసుకొని అలాగే ఆయన తిరిగి రాబోతున్నటువంటి ఆయన రాకడను కూడా మరి ధ్యానించేటటువంటి సమయము, ద సీజన్ ఆఫ్ అడ్వెంట్. అనగా ఆయన మొట్టమొదటిసారిగా ఈ అడ్వెంట్ అనేటువంటి పదాన్ని గనుక మనం గమనిస్తే అది అడ్వెంటస్ అనేటువంటి లాటిన్ పదం నుంచి తీసుకోబడింది. అడ్వెంటస్ అనగా అరైవల్. మరి క్రీస్తు ప్రభుల వారు 2025 సంవత్సరాలకు పూర్వము యెరూషలేములో ఆయన జన్మించాడు, ఏదించాడు. పరలోకము నుంచి ఆయన శరీరధారిగా ఈ లోకంలోనికి అరుదించాడు. అయితే ఆయన మరి రెండవసారి మహిమగల రాజుగా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. అయితే ఆ రెండవ రాకడను, ఈ మొదటి రాకడను జ్ఞాపకం చేసుకొని మరి ఆ మొదటి రాకడలో ఆయన చేసినటువంటి ఆ బలి అర్పణ, ఆ రక్షణను మనమందరము మరి పొందుకొని ఆయనను స్తుతించి కీర్తించి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి ఆయన రెండవ రాకడకు మనలను మనము సిద్ధపరచుకునేటువంటి సమయమే ఈ యొక్క అడ్వెంట్ సీజన్. క్రీస్తు ప్రభుల వారి మొదటి రాకడను జ్ఞాపకము చేసుకుని ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన రెండవ రాకడ కొరకు మనలను మనము ఏ విధంగా సిద్ధపరచుకోగలమో మరి డిసెంబర్ మాసమంతా ధ్యానించుకుందాం. ఈ దినం కొరకు లూకా సువార్త 1వ అధ్యాయం 26 నుంచి 33 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 33 వరకు ఉన్నటువంటి లేఖనాల్లో మనం గమనిస్తే 6వ నెలలో అనగా మరి ఎలిజబెతు జకరియాలను దేవుడు దర్శించి మరి వారు ఇదిగో యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబీయా తరగతిలో ఉన్న జకరియా అను ఒక యాజకుడు ఉండెను. లూకా సువార్త 1వ అధ్యాయం 5 నుంచి చూస్తే అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకతే, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెతు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతని వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహమంతయు బయట ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ధూప వేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకరియా అతనిని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు దూత అతనితో, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ప్రియులారా, ఈ మాటలు ఎప్పుడు దేవుని దూత ద్వారా పలుకబడ్డాయి అంటే మలాఖీ గ్రంథము నుంచి మత్తయి సువార్తకు ఉన్నటువంటి ఆ 400 సంవత్సరాల కాలము గడిచిపోయిన పిమ్మట దేవుడు తిరిగి తన దాసులతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరంలో మరి యాజకత్వము జరిగిస్తున్నటువంటి ఆ యొక్క జకరియాతో
మరి దేవుని సన్నిధిలో జకరియా, ఎలిజబెతు ఎంతో భయభక్తులు కలిగి నీతిమంతులుగా వారు జీవిస్తూ ఉన్నారు. దేవుని దృష్టికి వారు నీతిమంతులుగా జీవించారు. 400 సంవత్సరాల కాలము దేవుడు ఏ ప్రవక్త ద్వారా మాట్లాడకపోయినప్పటికీ ఆ ప్రజలు మరి ఇంకా దేవునికి విధేయులుగా జీవిస్తున్నారు. అట్టి ప్రజలను దర్శించడానికి దేవుడు తిరిగి తన దూతను పంపించి జకరియా, ఎలిజబెతు, మీరు భయపడవద్దు, మీ ప్రార్థనలు దేవుడు విన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇదిగో మీరు నీ భార్య గర్భవతి అయి కుమారుని కనును, అతనికి యోహాను అని పేరు పెట్టదు అని చెప్పాడు. ఆ సంఘటన జరిగిన తర్వాత 6వ నెలలో హల్లెలూయా గాబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రిలరా, గాబ్రియేలు దూత దేవుని యొద్ద నుండి మరి దావీదు వంశస్థుడైనటువంటి యోసేపునకు ప్రదానము చేయబడినటువంటి కన్యక మరియమ్మ దగ్గరికి ఆ దూత ఒక శుభవర్తమానము చేత పంపబడ్డాడు. హల్లెలూయా. అయితే ఆ శుభవచనం ఏమిటో, ఆ దూత లోపలికి వచ్చి మరియమ్మతో పలికిన మాటలు, దయాప్రాప్తురాలా, నీకు శుభము, హల్లెలూయా, ప్రభువు నీకు తోడయ్యున్నాడు అని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనిచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. హల్లెలూయా. The arrival of Jesus Christ is proclaimed by the angel of God, the angel Gabriel. గాబ్రియేలు దూత ద్వారా దేవుడు ఆ శుభవర్తమానాన్ని మొట్టమొదటిసారిగా తల్లి అయిన మరియమ్మకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే ఆమె ప్రభువు దృష్టినందు కృప పొందినటువంటి స్త్రీగా ఉంటుంది. ప్రభువు దృష్టిలో ఆమె పవిత్రురాలుగా, పరిశుద్ధురాలుగా జీవిస్తూ ఉంది. కాబట్టి ఇదిగో నీవు గర్భమును ధరించి నీవు దేవుని వలన కృప పొందితివి. హల్లెలూయా. భయపడవద్దు. Thou hast found favor with God. Thou hast found favor with God. Thou hast found favor with God. దేవుని వలన నీవు కృప పొందిన దానవు, భయపడకుము. అంతేకాదు, ఇదిగో నీవు గర్భమును ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదయ్యుండును అని ఆమెతో చెప్పెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రిలరా, మరి క్రీస్తు ప్రభుల వారి రాకడను దేవుడు ఘనంగా ప్రకటిస్తూ ఉన్నాడు. ఆయన రాకడను గురించి, ఆయన యొక్క ఆగమనమును గురించి, ఆయన భూలోకంలో మరి ప్రవేశించబోయే ఆ గడియలను గురించి దేవుడు తన దూత ద్వారా తన ప్రజలకు తెలియజేస్తున్నాడు. అంతేకాదు, ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు అన్న మాటకి అర్థం ఏమిటి అంటే, మత్తయి సువార్త మరి 1వ అధ్యాయంలో మనం చూస్తే, ఇదిగో ఆయన తన ప్రజల పాపముల నుండి వారిని విడిపించును కనుక, ఇదిగో ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు రక్షకుడు అని పేరు పెట్టుదువు. హల్లెలూయా. రక్షకుడే కాదు, ఇదిగో ఆయన రాజు. రక్షకుడే కాదు, ఆయన ఇదిగో ప్రభువైన దేవుడు. ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. హల్లెలూయా. ఆయన రక్షకుడు, ఆయన రాజు. అంతేకాదు, ఆయన గొప్పవాడై
సర్వోన్నతుని కుమారుడు. హల్లెలూయా. రాజు, రక్షకుడు, మరి సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు ఆ క్రీస్తు ప్రభుల వారు మరి నీ కొరకు నా కొరకు ఈ భూలోకంలో అరుదించినటువంటి సమయము, ఆ వాక్యము, ఆ క్రీస్తు ప్రభుల వారు దేవునితో ఉన్నటువంటి, దేవుని మహిమలో పాలుభాగస్తుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారు మనలను రక్షించడానికి, మనలను విడిపించడానికి, పాపముల నుండి విడిపించి మరి మనకు సంతోషము, సమాధానము, ఆనందమును దయచేయడానికి ఈ లోక రక్షకుడిగా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి ఆ క్రీస్తు ప్రభుల వారి రాకడను ఆనందముతో, సంతోషంతో జరుపుకుంటూ మరి ఆయన చేసిన మేళ్లను, ఆయన మరి బలి అర్పణను జ్ఞాపకం చేసుకొని మరి ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడదాం. అట్టి సిద్ధపాటు పరిశుద్ధాత్మ దేవుడు మనందరి జీవితాల్లో అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, స్తోత్రము, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, చిమ్ము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతివగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మట్టుకు మా తండ్రి మీ చల్లనెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామంలో దేవా మీ కృపా సింహాసనం యొద్ద ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచిన తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, ఆదరణ, నడిపింపు, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవ మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, ఇదిగో నీ సన్నిధిలో మేము చేసిన ప్రతి ప్రార్థనను మీరు ఆలకించే దేవుడని మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. దేవా, మేమందరము మీ కృపను పొందుకొని మీ కృపలో వర్ధిల్లే భాగ్యమును దయచేయమని వేడుకుంటున్నాం. మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడు, ఇదిగో దావీదు సింహాసనమును యుగ యుగములు ఏలేటటువంటి రాజుల రాజు, ప్రభువుల ప్రభు అయిన ఆ క్రీస్తు యేసు ప్రభుల వారి జన్మమును జ్ఞాపకం చేసుకొని అయ్యా ఆయన చేసిన మెల్లన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన రెండవ రాకడ కొరకు సిద్ధపడే కృపాభాగ్యముల ప్రతి ఒక్కరికి దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. God bless you all. Praise the Lord. Shalom.